కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఈసారి మన సంస్థ కార్యాలయంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అనేసి సంకల్పించుకొని ఈరోజు ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వేదికగా స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాల్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి విచ్చేసినటువంటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ ప్రద్యుమ్న గారికి, అలాగే మన సంస్థ అడ్వైజర్ రాజ్ కుమార్ సుబేదర్ గారికి ఈ వేదిక పక్షాన సాదర ఆహ్వానాన్ని తెలుపుతున్నాం. అలాగే ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గం మరియు కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ వేదిక పక్షాన సాదర ఆహ్వానాన్ని పలుకుతూ, ముందుగా వేదికకి అతిథుల్ని పరిచయం చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ ప్రద్యుమ్న గారికి మీ అందరి చప్పట్ల సమక్షంలో సాధారణంగా వేదిక, అలాగే ఈనాటి కార్యక్రమానికి విశిష్ట సేవా సంస్థ అడ్వైజర్ రాజ్ కుమార్ సుబేదర్ గారికి సాదర ఆహ్వానాన్ని పలుకుతున్నా. అలాగే మన సంస్థ ప్రతి కార్యక్రమానికి కూడా సూచనలు సలహాలు ఇస్తూ సంస్థని ముందుకు నడిపించడంలో కీలక బాధ్యతలు తన భుజాల మీద వేసుకున్నటువంటి మరొక మన సంస్థ గౌరవ సలహాదారులు చిట్టిపిల్ల హరిప్రసాద్ గారికి కూడా ఈ వేదిక పక్షాన సాదర ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. ఇక స్వామి వివేకానంద ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, యావత్ భారతదేశానికి దిక్సూచిగా ఉన్నటువంటి స్వామి వివేకానందని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ పుట్టుకకి కూడా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ఈ యొక్క సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. మరి ముందుగా ఈనాటి కార్యక్రమానికి స్వాగత పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా జానపద సీనియర్ గాయకులు శిల్పలింగం గారిని మీ అందరి చప్పట్ల సమక్షంలో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు భారతదేశం బందీ అయింది, అప్పటి నుంచి కూడా వచ్చిన పాట. యువతరం నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా, చీకటే మాసిపోదా. యువతరం యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా. ఓ చీకటే దొర్లి పడిన పల్లెల్లో దోపిడి బందెల దొడ్లై దోచేయి పట్నాద, కొత్త వెలుగు రాద, సరికొత్త బ్రతుకు రాద. యువతరం యువతరం శిరమెత్తితే మారిపోదా. గోలి నలుగురిది కాదా, నవయుగమై రాదా, నలుగురిది కాదా, నవయుగ. వారికి వేదిక పక్షాన ధన్యవాదాన్ని తెలియజేస్తూ ఇక ముందుగా సార్ అట్లా నిల్చోండి సార్. అలాగే జ్యోతి ప్రకాశంతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అతిథుల్ని జ్యోతి ప్రకాశంతో ప్రారంభమవుతున్నటువంటి ఘట్టాన్ని మీరందరూ కూడా వీక్షిస్తున్నారు. గట్టిగా చప్పట్లతో కార్యక్రమాన్ని నాట్యంగా ప్రారంభించుకున్నారు. అనుకున్నటువంటి లక్ష్యాల్ని సాధించాలి అంటే దానికి తగ్గ కృషి చేసినప్పుడు మాత్రమే ప్రతి యువత కూడా ఉన్నత శిఖరాన్ని అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. కానీ చచ్చు పీనుగుల్లా నేటి సమాజంలో యువత మారింది అనేది ప్రధానంగా మనం లెగసీ నుంచి రాత్రి దాకా కూడా ఎన్నో దినపత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింటింగ్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు తల్లిదండ్రుల్ని పట్టించుకున్నటువంటి కొడుకులు, మరోవైపు సమాజంలో వ్యసనాలకు బానిస అవుతూ తిరుగుతున్నటువంటి యువత ఉదయం లేచి నుంచి రాత్రి దాకా చూస్తున్నటువంటి దృశ్యాలు మనసుని కలతవిస్తూ ఉంటాయి.
మరి కేవలం సమాజంలో ఇలాంటి పెద్ద మనుషుల యొక్క జయంతులు వర్ధంతులు వచ్చినప్పుడు కేవలం ఉచ్చ విగ్రహాలకి వర్ధంతులు జయంతులు గజమాలని వేసి ఆ రోజుకి ముగింపు చేసేటువంటి పరిస్థితులు కాకుండా అలాంటి మహనీయులు చూపించేటువంటి ఆశయాల బాటలు ఎప్పుడైతే సమాజం నడుస్తుందో అప్పుడు సమాజం కూడా సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి యువతందరూ కూడా స్వామి వివేకానంద చూపించినటువంటి ఆశయ బాటలో ముందుకు సాగాలి అనేసి ఈ వేదిక పక్షాన మనం సమాజానికి పిలుపునివ్వాలి అనేసి ప్రతి ఏటా కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో అనేకమైనటువంటి సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. మరి ఎలాంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం, సమాజానికి ఏ విధంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి, స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకున్న తర్వాత మనం ఎలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం అన్న విషయం ఈ రోజు సమాజానికి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతినిత్యం కూడా సమాజం చూస్తూనే ఉంది. రోడ్ల మీద కదలలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అనాథలు అభాగ్యులు విధి వంచితులు ఎక్కడైతే ఉంటారో ప్రతిరోజు కూడా అలాంటి వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే క్యాన్సర్ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులకి కానీ వారి సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదాన కార్యక్రమాన్ని ఇలా ప్రతిరోజు 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిరంతరం కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అలాగే రోడ్ల మీద ఎవరైతే అనాథలుగా చనిపోతారో చనిపోయినటువంటి అనాథలకి కూడా అంతిమ సంస్కారాన్ని చేసేటువంటి బాధ్యత ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ తీసుకుంటుంది. ఇప్పటిదాకా 89 అనాథ శవాలకి అంత్యక్రియలు చేసినటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. అలాగే తల్లిదండ్రులకి భారంగా అయినటువంటి పిల్లలకి భారంగా అయినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే వద్దు అడ్డుగా ఉన్నారు అనేసి రోడ్ల మీదకి వచ్చి వదిలేస్తూ ఉంటారో అలాంటి తల్లిదండ్రులు మనం చేరదీసి వాళ్ళకి కావాల్సినటువంటి గూడు ఎక్కడైతే ఉంటుందో ఆశ్రమాలకి తరలించడం జరుగుతూ ఉంది. అలాగే రోడ్ల మీద కదలలేకుండా రోడ్ల మీద నిస్సహాయ స్థితిలో ఎవరైతే అనాథలు అభాగ్యులు విధివంచితులు ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ గా మనమే వెళ్ళి సపర్య సేవలు చేసి సమాజంలో మనుషులుగా మనం ఏ విధంగా అయితే ఉన్నామో వాళ్ళని కూడా మనుషులుగా తయారు చేస్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది కాదా స్వామి వివేకానంద ఆలోచించినటువంటి నవభారతం, ఇది కాదా స్వామి వివేకానంద ఆశయ మార్గంలో నడుస్తున్నటువంటి యువతగా ఈ రోజు మనకు మనమే గట్టిగా చప్పట్లతో మనల్ని సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేసి తెలియజేస్తూ ముందుగా ఈనాటి కార్యక్రమం సమయం చాలా విలువైనది. స్వామి వివేకానంద కూడా క్రమశిక్షణతో పాటు సమయ భావన ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడే జీవితంలో మనం ఉన్నతంగా ఎదగలుగుతాం అనేసి చెప్పినటువంటి సూక్తిని కూడా ఈ రోజు మనం తీసుకొని సరిగ్గా 25 నిమిషాలు మన కార్యక్రమాన్ని ముగించుకోవాలి. కాబట్టి ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి రాజ్ కుమార్ సుబేదర్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. స్వామి వివేకానంద గారు ఒక పర్సనాలిటీ, ఎటువంటి పర్సనాలిటీ అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ రోజుల్లో మనం క్లాసెస్ అంటున్నాం, కానీ అప్పుడే వారు చాలా వరకు పర్సనాలిటీ ఎలా చెప్పుకోవడం జరిగింది. అలాగే దేశభక్తి గురించి కూడా మా అందరికీ తెలుసు. ఎప్పుడైతే ప్రపంచ మహాసభలో స్వామి వివేకానంద గారు వెళ్ళడం జరిగింది అప్పుడు మన గీత యొక్క ఏదైతే గీత ఉందో అది అన్ని బుక్స్ కంటే కిందికి ఉండేది. అయితే చాలామంది భక్తులు వచ్చారు, మా యొక్క సంస్కృతి, మా యొక్క దేశం యొక్క ఘనత, నేను చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో ఈ గీత పైన ఉందని అందరూ చెప్పుకోవచ్చారు గొప్ప. లాస్ట్లో స్వామి వివేకానంద గారు ఎప్పుడైతే వారి స్పీచ్ మొదలుపెట్టారో అప్పుడు వారు అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని బోధిస్తే వారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పడం జరిగింది. ఆ యొక్క 2 పదాల నుండే మన భారతదేశం యొక్క ఖ్యాతితో పాటు భారతదేశ సంస్కృతి, భారతదేశ యొక్క ఎన్విరాన్మెంట్, భారతదేశంలో ఇటువంటి యొక్క సుపుత్రుడు జన్మించడం, ఆ యొక్క భారతదేశ యొక్క ఖ్యాతి ఆ యొక్క ప్రపంచ మహాసభలు తీసుకుపోవడం అంటే అది మామూలు విషయం కాదు. మళ్ళీ ఎవరో చెప్పుకోవచ్చారు, స్వామి వివేకానంద, యు ఆర్ ఫ్రమ్ ఇండియా and you have to dress in a well manner. What is this you are wearing saffron clad? So what is it? Man must be known with his deeds.
మ్యాన్ మస్ట్ నోన్ విత్ హిస్ పర్సనాలిటీ. క్లాత్స్ ఆర్ సెకండరీ. ప్రైమరీ ఈజ్ అతను ఎలా ఉన్నాడో, అతని ప్రవర్తన ఎలా ఉంది, అతను ఎలా ఉన్నాడో అనే ఒక విషయం పబ్లిక్ మనిషికి వేరే వాళ్ళకి తెలియాలి. కానీ ఒక డ్రెస్ ద్వారా ఒక మనిషి యొక్క పర్సనాలిటీ పెరుగుతుందని నా యొక్క భావన కాదని చెప్పవచ్చు. అలాగే మీరు ఈ రోజుల్లో చూస్తున్నాం మనం, వారి యొక్క ఆశయం, జీవిత ఆశయం యూత్ సరి అయిన దారిలో నడిచినట్టయితే భారతదేశ ప్రగతి అవుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో ఇప్పుడే మన మిత్రుడు సాయిబాబు చెప్పినట్టుగా చాలా వరకు మనం క్రైమ్స్ చూస్తున్నాం. ఈరోజు క్రైమ్ రేట్స్ చూసినట్టయితే యూత్లోనే ఎక్కువ ఉంది. అలాగే అగేన్స్ట్ చిన్నారుల మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే ఐ బీయింగ్ అడ్వకేట్ నేను చూస్తున్నాను కోర్ట్స్లో మ్యాక్సిమం క్రైమ్స్ ఆర్ అగేన్స్ట్ యూత్ అండ్ చిల్డ్రన్. ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ అవ్వడం, ఏదో రకంగా వారు తప్ప రాంగ్ రూట్కి వెళ్ళడం అనేది మనకు కనిపిస్తుంది. దానికి ఏకైక రీజన్ మన భారతదేశంలో ఉన్నటువంటి మహాపురుషులు కానివ్వండి, ఇటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీస్ కానివ్వండి, వారి యొక్క చరిత్ర చదువుకోవడం, లేకుంటే వారి యొక్క క్యారెక్టర్ను మనం పూర్తిగా చదవకపోవడం, ఆ యొక్క అధ్యయనం చేయకపోవడం వల్ల ఇది జరుగుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది టుడేస్ ద వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఇస్ దట్ సింగిల్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల చాలా వరకు వారికి ఎన్విరాన్మెంట్ ఎట్లుండాలి, ఫ్యామిలీలో ఎట్లుండాలి, పెద్దవాళ్ళ ప్రతి గౌరవం కానివ్వండి, లేకుంటే ఎలా ఉండాలి అనే ఒక విషయం వారు చెప్పేవాళ్ళు లేదు. అందుకోసం ఏమవుతుంది, దే ఆర్ గోయింగ్ విత్ దేర్ ఓన్. వాళ్ళకు సరైన మార్గదర్శనం, సరైన గైడెన్స్ ఇవ్వలేక దే ఆర్ గోయింగ్ ఇన్ దేర్ ఓన్ డైరెక్షన్. అయితే చాలా వరకు మీరు ఒకవైపు చూసినట్టయితే స్పోర్ట్స్లో కానివ్వండి, ఇతర క్షేత్రాల్లో కూడా యూత్ ముందుకు వస్తున్నారు కాదంగా. కానీ ఎక్కువ పర్సంటేజ్ మనం చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది యూత్ ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్. అటువంటి వాళ్ళకు మన ఈరోజు ఇండియన్ యూత్ ప్లాట్ఫామ్ నుండి నేను చెప్పేది ఒకటే, ఇటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీని మన ఆదర్శంగా తీసుకోండి, మన ఒక గోల్ సెట్ చేసుకోండి. అలాగే వారిలో ఉన్నట్టు తీసుకున్నట్టయితే డెఫినెట్లీ దే విల్ బి అచీవింగ్ దేర్ గోల్ అండ్ రీచింగ్ టు ద పీక్ ఆఫ్ దేర్ లైఫ్. అయితే నేను మరొకసారి మన చూస్తున్నాం సాయిబాబు గారు వారి యొక్క లైఫ్ ఏదైతే ఉందో టోటలీ హి హస్ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ది సొసైటీ. మనం చూస్తున్నాం ఒక నిస్సాయులు ఎవరైతే ఉన్నారో, మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే డెడ్ బాడీస్ ఉన్నాయి, అనాథ డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవిటి గురించి కానీ, లేకుండా ఎక్కడెక్కడైతే ఆకలితో ఎవరెవరైతే సతమతం అవుతున్నారో వారికి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క టీం, హిందూ యువత టీం కూడా ఒకసారి గట్టి చప్పట్లతో మనం, ఎందుకంటే ప్లస్ అంటే టీమ్ వర్క్, టీమ్ ఎఫర్ట్ ఇస్ దేర్. ఆయన ఒక్కరు కూడా ఏం చేయలేరు. కాబట్టి టీమ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ నేను వారికి కూడా సభాముఖంగా కంగ్రాచులేట్ చేస్తున్నాను. అలాగే మన సాయి యొక్క చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేసి వారికి కోఆపరేట్ చేసినట్టయితే కూడా ఈ యొక్క సంస్థ మంచి నడవడిక, ఒక మంచి మార్గంలో నడుస్తుంది, హెల్తీ వేలో నడుస్తుంది. ఇంకా చాలామందికి వారు ఇంకా హెల్ప్ చేయగలుగుతారు అనే ఒక ఆశయంతో నేను వారికి కూడా థ్యాంక్స్ చెప్తూ నాకు ఒక మంచి ప్రోగ్రాం ఇన్వైట్ చేసినందుకు మరొకసారి వారికి, వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోతుగా ఆలోచిస్తూ సమాజ విశ్లేషణలో అనేకమైనటువంటి సమాజ సంఘటితం కోసం రచనలు చేస్తున్నటువంటి మా సంస్థ గౌరవ అధ్యక్షులు ధార గంగాధర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటినటువంటి వివేకానంద 162వ జయంతికి విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులు మరియు సంస్థ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. వాస్తవంగా ఈ కార్యక్రమం ప్రతి ఇంట, ప్రతి యువత చేసుకోవాల్సినటువంటి
మనం ఎంతో గొప్ప ముందంజలో ఉన్నాం, ప్రగతి పథంలో ఉన్నాం అని చెప్పుకుంటారు, అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ. కానీ యూత్ని మార్పు తీసుకొచ్చేసినటువంటి ఆలోచనలు ఎవరు తమ ప్రణాళికలు చేర్చడం లేదు. రేపటి పౌరులు అనేటువంటి అనుకునే వారిని చెప్పుకొస్తారే కానీ భవిష్యత్ అంతా ఏమవుతుంది, ఈ యువత ఎటువైపు వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని బోధించే వాళ్ళు చాలా తక్కువైపోయారు. మతము, మనుషులు, మార్గాలు అనేటువంటి భావాలతో ముందుకెళ్తున్నాం కానీ మనిషి మానవత్వం మీద ఆలోచించే వాళ్ళు చాలా తగ్గిపోయారు. కేవలం 39 సంవత్సరాల వయసులోనే ప్రపంచానికి భారతదేశం యొక్క చరిత్ర ఎలాంటిదో చూపినటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సాధ్యమైనంత వరకు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మన స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను అనుకుంటున్నాను కొన్ని వ్యాసాలు లాంటివి పెట్టించి ప్రజల్లో ముఖ్యంగా యూత్లో ఒక ఆలోచన తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనము కేవలం ఒక 10 మందిమో 20 మందిమో మాట్లాడుకొని ఇలా అయితే బాగుంటుంది అనే కన్నా సమాజంలో యువత ఎందుకు పాడైపోతుంది, కారణం ఏమిటి, దానికి చైల్డ్హుడ్ నుంచి తల్లిదండ్రులు సరైనటువంటి శ్రద్ధ తీసుకోవడం లేదా ప్రభుత్వం దానికి సరైనటువంటి రీతిగా ప్రణాళిక రచించడం లేదా అనేటువంటి విషయాల్ని తీసుకొచ్చేసి కొంతమంది యూత్ని, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ని, స్పెషల్లీ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి యూత్ ఏదైతుందో వాళ్ళకి ఇలాంటి పోటీలు పెట్టి వాళ్ళ ద్వారా భావాల్ని ముందుకు తీసుకొస్తే ఆ బెస్ట్ వచ్చినటువంటి వాళ్ళ వ్యాసాల్ని స్టేజ్ మీద మనం చదివి వినిపిస్తే కొంత లేకపోయినా కొంత మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది అని ఆలోచిస్తూ అమూల్యమైనటువంటి సమయాన్ని ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు. వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఇలాంటి పుణ్య కార్యక్రమాలకి రావడానికి మనతో పాటు మన వాళ్ళని కూడా తీసుకొస్తే ఇంకా బాగుంటుందని ఒకసారి ఆలోచిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. పిల్లల్ని ఏం చేయాలి, భావి భారత పౌరులుగా మనం ఎలా తీర్చాలి అనేసి అనుకుంటాం. ఆస్తులు, అంతస్తులు, పిల్లల ఉన్నతి కోసం మనం ఖర్చు చేస్తాం. ఒక డాక్టర్ చేయాలి, ఒక ఇంజనీర్ చేయాలి, ఒక టీచర్ చేయాలి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ చేయాలి అని ఆలోచిస్తున్నటువంటి తల్లిదండ్రులమే కానీ మా పిల్లల్ని ఒక వివేకానందలా తయారు చేయాలి, ఒక మదర్ తెరీసాలా తయారు చేయాలి, ఒక భగత్ సింగ్, ఒక మహాత్మా, ఒక చాచా నెహ్రూలా తయారు చేయాలి అని సమాజంలో ఆలోచిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఈ రోజు ఎంతమంది ఉన్నారు ఒకసారి మన గుండెల మీద చేతులు వేసుకొని చెప్పాలి. ఇలాంటి ఇన్స్పిరేషన్ పర్సన్స్ ని చూస్తున్నప్పుడు వాళ్ళ చిత్రపటానికి పూలమాలలు వేస్తున్నాం, వాళ్ళ వర్ధంతులు, జయంతులు ఘనంగా నిర్వహిస్తున్నాం, కానీ అలాంటి వాళ్ళుగా మా పిల్లల్ని మేము తయారు చేస్తున్నాము అని సమాజంలో ఎంతమంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు అనేది ఒక నిమిషం మనం ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచన సమాజంలో ఎప్పుడైతే వస్తుందో ఇలాంటి వివేకానందలు ఇంటికి ఒకరు తయారవుతారు. సమాజం అప్పుడు సస్యశ్యామలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ మా మహిళా విభాగం నుంచి సుజాత రెడ్డి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. స్వాగతం. ఇందరు యువత మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు వివేకానంద గారి జయంతి సందర్భంగా మనం కలుసుకున్నాము. పెద్దలు చెప్పినట్టుగా ప్రతి ఇంటి నుంచి యువకులందరూ వివేకానంద గారి లాగా కాకుండా కనీసం కొన్ని వారు చెప్పిన సూత్రాలు కానీ వారు నచ్చే దారిలో కొన్నైనా పాటిస్తే మన తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకు కొన్నైనా నేర్పించగలిగితే మనం సంఘంలో కొన్ని గుణాల అలవాట్లు మానుకొని ఒక మంచి మార్గంలో నడిపించిన వాళ్ళు అవుతాము. దీనికి యువకులు, తల్లిదండ్రులు అందరూ సూత్రధారులు కావాలి. యువత స్వచ్ఛత సంస్థ సాయిబాబా గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనము ఈ కార్యక్రమం ఇంత ముందుగా జరుపుకుంటున్నాం, ఒకరోజు ముందుగా అంటే చాలా విచారకరమైన విషయము. మన సంస్థ సభ్యులు, గౌరవ సభ్యులు మరి రవీందర్ గారు చనిపోవడము, మరి మన మధ్యలో ఉండడం అనేది, లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మీటింగ్కి వచ్చేవారు, ఎప్పుడు
ఎప్పుడు కార్యక్రమాలలో పాల్గొనే వాళ్ళు. మరి రేపు ఆయన అంతిమ సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం చేసుకుంటున్నాము. మరి ఆయన కూడా మనం నివాళులు అర్పించాల్సిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా మన స్వామి వివేకానంద గురించి చెప్పాలనంటే, మనం ఇండియా గురించి తెలుసుకోవాలనంటే వివేకానంద చరిత్ర చదవాలి ఖచ్చితంగా. అంటే స్వామి వివేకానంద గారు ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అంత గొప్పగా చూపించారు. ఇందాక సార్ గారు చెప్పినట్టు మరి చికాగో సమావేశంలో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ అనేది చాలా స్ఫూర్తిదాయకం. ఇండియా యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి, మంచి వక్త. మరి ఆయన బ్రతికినన్ని రోజులు కూడా మన భారతదేశ విలువల గురించి, గొప్పతనాన్ని గురించి అందరికీ చెప్పిన వ్యక్తి కాబట్టి యువకుడుగా ఉన్నప్పుడే ఆయన సేవా భావంలో వచ్చారు, సేవ చేయడానికి వచ్చారు. కాబట్టి రామకృష్ణ పరమహంస ఆయన ఒక గురువు. మరి ఆయన మార్గంలో నడిచాడు. మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నారు. మరి మనకు ఆదర్శంగా నిలిచారు. మహానుభావులు అందరూ కూడా తక్కువ సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా స్ఫూర్తిదాయకమే. ఈరోజు 162వ జయంతి మనం జరుపుకుంటున్నామంటే ఆయన ఇంకా మన మధ్యలో బ్రతికున్నాడు. ఆయన యొక్క ఆశయాలు బ్రతికి ఉన్నాయి, ఆయన చెప్పినటువంటి మాటలు బ్రతికున్నాయి. ఆయన ఒక మంచి తత్వవేత్త. ఆయన పుస్తకాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవాల్సింది. ఆయన యొక్క జీవిత చరిత్రను కూడా ప్రతి ఒక్కరు చదవాలి. యువకులకు మంచి ఆదర్శం ఆయన. కాబట్టి ఆయన పుస్తకాలు చదవడం అని అంటే ఒకేసారి మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చూసేవాడు అంతే. అందులో ఏ పేజీలో ఏముందో, ఏ వాక్యం ఏముందో ఎవరు అడిగినా చెప్పేవాడు. అంత తెలియగలటువంటి మనిషి. కాబట్టి ఆయన మరి మనకు సమయాభావం కూడా ఉంది కాబట్టి ఆయన యొక్క జీవితం అనేది మనకు అందరికీ ఆదర్శం. యువకులు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువకులు కూడా ప్రతి ఒక్కరు ఈ రోజులు ఏంటంటే ఒక సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు, కాలేజీ పోతున్నారు, వస్తున్నారు. వాళ్ళకు సమాజం అంటే, దేశం అంటే ఏం జరుగుతుందో ఏది అడిగినా చెప్పరు. ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే 26 జనవరి ఏంది, 15 ఆగస్టు ఏంది కూడా మర్చిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో యువకులు ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా మన చుట్టూ ఉన్న వాళ్ళు, సమాజము అందరూ కూడా యువకులను మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు తిరిగి యువకులను మేల్కొల్పిన వ్యక్తి మనకు ఆదర్శం. భారతదేశాన్ని గొప్పగా చూపెట్టిన వ్యక్తి. కాబట్టి మనం కూడా మన ఇంట్లో ఉన్న పిల్లలను కావచ్చు, మన ఫ్రెండ్స్ కాబట్టి, చుట్టుపక్కల వాళ్ళని కావచ్చు, ఎవరినైనా సరే యువకులను ముందు మనం ఒక మంచి దారిలోకి తేవాలంటే మరి వాళ్ళతో మరి ఎక్కువ కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ వాళ్ళని కూడా పార్టిసిపేషన్లో మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేది ముఖ్యం. ఇందాక దారం సార్ చెప్పినట్టు మరి మన హిందూ యువతకు మరి సాయిబాబా మరి వివేకానందను ఆదర్శంగా తీసుకొని సేవాభావంలో ముందు నడిపిస్తున్నాడు. కాబట్టి మరి ఆయనకు మనం కృతజ్ఞత తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అని అంటే గుర్తు చేసుకుంటున్నామంటే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఒక గొప్పతనం. కాబట్టి మరి ఆయన కూడా మనము కృతజ్ఞత తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి వచ్చేసినటువంటి ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు డాక్టర్ ప్రద్యుమ్న గారు, విశిష్ట అతిథి గౌరవనీయులు డాక్టర్ సుబేదార్ గారు, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి కార్యవర్గ సభ్యులు, పత్రికా విలేకరులకు మీ అందరికీ సాయంకాల నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మనిషి జీవితంలో స్వామి వివేకానంద గారు మార్గదర్శనం చేసింది ఏంటంటే మనిషి తినడానికి బతకూడదు, బతకడానికి తినాలి. జీవితంలో మనకి ఏదున్నా కొవ్వొత్తిలా సమాజానికి ప్రకాశింపజేస్తూ మనము అది కావాలి. మానవ జీవితంలో వచ్చేనాడు ఏమి దగ్గర తీసుకుపోయినాడు ఏమి తీసుకుపోవు. ఎథిక్స్, విలువలతో కూడిన జీవితాన్ని గడపాలి. మనిషి తన జీవితంలో రిటైర్మెంట్ జీవితంలో ఉన్నప్పుడు తన బాధ్యతలు అయిపోయిన వ్యక్తి ఈ మానవ జన్మ పరమార్థం కావాలంటే
తాను తనకున్న దాంట్లో సమాజానికి అంకితం ఉపయోగపడాలి. విద్య, వైద్య, ఆరోగ్యం, దేవాలయము, విద్యాలయము ఇలాంటివన్నింటికి మానవ పరమాత్మ అంటే ఇవన్నీ చేసినప్పుడే దానికి వివేకానంద గారు చెప్పినటువంటి పుస్తకాలలో మొత్తం చౌతర్లో ఉన్నటువంటి సారాంశాన్ని తెలియజేస్తున్నాను. నేను మనిషి చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు 15-16 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారి యొక్క ఆలోచన విధానంలో మనం ఎలాంటి బీజాలు నాటితే వాళ్ళు జీవితంలో అలాంటి బాటలో వెళ్తారు. మానవ జీవితంలో మనము ఇతరులకు సహాయం చేసేటటువంటి ఒక తత్పరతను మన పేరెంట్స్ పిల్లలకు ఆ బీజం వేసినప్పుడు మానవ జీవితంలో బాధ్యత ఏంటంటే మనం బతకాలి, ఇతరులకు సహకరించాలి, నీకున్న దాంట్లో ఇతరులకు సహకరించాలి. తోటి మానవుని పట్ల ఎప్పుడైనా దానికి పాజిటివ్గా స్పందన ఉండాలి. నీకున్న దాంట్లో నువ్వు చేయాలి, ఇతరులకు హెల్ప్ చేయగలగాలి. ఇవన్నింటికి ఆదర్శమే స్వామి వివేకానంద గారి సూచనలు. వాడు ప్రపంచ మహాసభలో మన భారత జాతిని, ఖ్యాతిని, సమస్త ప్రపంచ మానవాళికి మానవ జీవితం అంటే ఏంటనేది మార్గదర్శనం చేసినటువంటి చికాగో సభ సందర్భంలో చేసినటువంటి వారి మాటలు ఇప్పటికి కూడా మన కొన్ని పుస్తకాలలో ఉన్నాయి. వాటన్నింటి స్ఫూర్తే ఒక చిన్న బిందువే మన సాయిబాబా ఈ స్థాపనకు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మనలో ఉండడం మన అదృష్టం. ఆయన స్థాపనతోనే హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ 12 సంవత్సరాలు ఒకే వ్యక్తి మా రిటైర్డ్ పర్సన్ సహకారం తీసుకొని ఆయన దీన్ని ముందుకు నడిపిస్తూ అన్నము అని అభాగ్యులు ఉన్నటువంటి వారికి తన చేతనైన సహాయం చేయడానికి ఆయన ఎల్లవెల్ల కృషి చేస్తూ ఆకలైన వాడికి అన్నం పెట్టగలగడము. అనాథ శవాలు వాడి జీవితంలో అందరము భూమి మీద వచ్చాము, అందరం పోతాము, కానీ వాడు అనాథ శవంగా పోయే పరిస్థితి వచ్చినప్పుడు వాడికి చివరి కర్మకాండం చేయడము, నేనున్నానని చెప్పి ముందుకు రావడము, ఇవన్నీ చేస్తూ మానవతా విలువలతో ఆయన జీవితమే అంకితం చేసి చేస్తున్న హిందువులతో స్వచ్ఛంద సేవా సంస్థలో మేమందరం భాగస్వామ్యం కావడము మా అదృష్టంగా భావిస్తాం. ఇక్కడ మేము చేసే ప్రతి సేవ, ప్రతి కార్యక్రమం నిస్వార్థంగా మేము చేసేది ఏదైనా నిస్వార్థంగా ఉంటుంది. ఈ కార్యక్రమాలలో ఇంకా మేము మునుముందు ఇంకా దీన్ని ఇంకా పెంచాలన్న ఆలోచనలో ఉన్నాం. అవన్నీ ఏది చేయాలన్నా కానీ డబ్బుతో కూడుకున్న పని. ఈ డబ్బుతో కూడుకున్న పనికి పెద్దలు, రిటైర్డ్ పర్సన్స్ ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళు సహకరించినప్పుడు దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోగలుగుతాం అని తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి మా యొక్క ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులకు మీ అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ముందు మేము ఇంకా ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఇంకా గొప్పగా దినదిన అభివృద్ధి చేస్తూ మేము సేవ చేస్తామని, సాయిబాబాకి ఎప్పుడు మేము సహకరిస్తామని తెలియజేస్తూ మీరందరూ కూడా సహకరించి ఆయన ఆశయాన్ని పూర్తి చేయడానికి సహకరిస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 19 నిమిషాలు కంప్లీట్ అయింది. మనకి ఇంకా 7:30 నిమిషాలు ఉంది కాబట్టి ముఖ్య అతిథులు మాట్లాడేదానికన్నా ముందు స్వామి వివేకానంద పుస్తకాలని ఒక్కసారి తిరిగి చూసుకుంటే ఆయన ఒక సభను ఉద్దేశించి మాట్లాడుతూ చాలా మంది కూడా యువజనులు సమావేశమైనటువంటి సమావేశంలో ఒక తిత్తుప పక్షి గురించి ఆయన అక్కడ ఉన్నటువంటి యువజనులందరికీ కూడా సందేశాన్ని ఇస్తాడు. ఒక సముద్రపు ఒడ్డున తిత్తుప పక్షి వచ్చి గుడ్లు పెడుతూ ఉంటుంది. సముద్రుడు వచ్చి ఆ గుడ్లన్నీ కూడా అల్లగా తీసుకొని సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. తిత్తుప పక్షికి కోపం వస్తుంది, నేను పెట్టుతున్నాను గుడ్లు, సముద్రుడు వచ్చి ఆ గుడ్లన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనేసి. సో ఆ తిత్తుప పక్షి సముద్రుని ఎలా అయినా భూస్థాపితం చేయాలి అనేసి ఆ రెక్కల చాటున ఒడ్డుకొస్తుంది. రెక్కల చాటు ఉన్నటువంటి ఇసుక అంతా కూడా రెక్కల చాటును దాచుకొని తీసుకొచ్చి సముద్రంలో చల్లుతూ ఉంది. సో ఆ తిత్తుప పక్షి యొక్క భర్త కూడా ఆ తిత్తుప పక్షికి సపోర్ట్ గా ఇసుకను తీసుకుంటున్నాడు, తీసుకొచ్చి సముద్రంలో చల్లుతూ ఉన్నాడు. సో విష్ణుమూర్తి యొక్క వాహనం ఎవరు? ఇంతకు దిగి ఆ గరుడ పక్షి కూడా వచ్చి ఆ సముద్రం ఒడ్డుకున్నటువంటి ఇసుక అంతా కూడా రెక్కల చాటును తీసుకొచ్చి చల్లుతా ఉంటుంది సముద్రంలో, ఎలా అయినా సరే ఈ సముద్రాన్ని భూస్థాపితం చేయాలి అనేసి. సో ఇమీడియట్లీ కూడా విష్ణువు బయటికి వెళ్ళాల్సినటువంటి సందర్భం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల్ని అడుగుతారు. సో నా వాహనం ఎటు వెళ్ళింది అంటే అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులన్నీ కూడా చెప్తాయి. సో తిత్తుప పక్షి అనేటువంటి ఒక పక్షికి ఇట్లా కష్టం వచ్చింది కాబట్టి సాటి పక్షిగా ఈ యొక్క గరుడ పక్షి కూడా అక్కడికి వెళ్ళింది అనేసి.
సో అక్కడికి వచ్చిన తర్వాత గరుడ పక్షి తిట్టుపు పక్షిని అడుగుతుంది ఏమైంది అనేసి. సో అప్పుడు తిట్టుపు పక్షి చెప్తుంది, ఈ విధంగా నేను గుడ్లు పెడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి సముద్రుడు వచ్చి గుడ్లన్నీ కూడా సముద్రంలోకి తీసుకువెళ్ళిపోతున్నాడు అనేసి. సో అన్ని పక్షులు కూడా సమిష్టిగా ఒకటయి ఆ సముద్రం ఉన్నటువంటి ఇసుక అంతా తీసుకొచ్చి సముద్రంలో చల్లుతూ ఉంది. సో విష్ణుమూర్తి బయటికి వెళ్ళాలి కాబట్టి పైన ఉన్నటువంటి విష్ణుమూర్తి కిందకి దిగి లోన ఉన్నటువంటి సముద్రుడిని బయటికి పిలుస్తాడు. సో నువ్వు చేసేది తప్పు కాబట్టి ఆ గుడ్లన్నీ తీసుకొచ్చి బయటికి ఇచ్చేసి అంటే ఆ గుడ్లన్నీ కూడా సముద్రుడు తీసుకొచ్చేసి తిట్టుప పక్షికి ఇచ్చేయడం జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు ఇద్దరికి కూడా అటు సముద్రుడికి ఇటు తిట్టుప పక్షికి విష్ణుమూర్తి చెప్తాడు, నువ్వు గుడ్లు పెట్టి వాటిని ఒదిగి పిల్లలుగా తయారు చేసుకొని ఎక్కువగా కూడా నీ యొక్క కుటుంబాన్ని పెంచాలి అంటే సముద్రపు ఒడ్డే కాదు, ఆ సముద్రపు ఒడ్డు పక్కన పెట్టుకోవచ్చు అనేసి. సముద్రుడిని కూడా నీ ఒడ్డుకే ఉన్నాయి కాబట్టి ఆ గుడ్లన్నీ తీసుకొని వెళ్ళొద్దు, మనం కూడా ఆ యొక్క కుటుంబాన్ని ఎక్కువ కూడా దాన్ని సమృద్ధి చేయాలి అంటే గుడ్లని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేసి. అంటే ఒక తిట్టుపు పక్షి, జ్ఞానం లేనటువంటి ఒక పక్షి 100 పక్షుల్ని ఏకం చేస్తుంది. ఎక్కడో పైన ఉన్నటువంటి భగవంతుని కిందకి దించింది, ఎక్కడో పాతాలను ఉన్నటువంటి సముద్రుని బయటకు తీసుకొచ్చినటువంటి ఆ పక్షికి ఉన్నటువంటి జ్ఞానాన్ని సమాజంలో ఉన్నటువంటి మనుషులుగా మనకు ఎందుకు లేదు అన్న విషయాన్ని ఈ రోజు మనం గమనించాలి. అదే సమాధానాన్ని ఈ రోజు సమాజానికి స్వామి వివేకానంద కూడా తెలియజేశాడు. ఆ విధంగా మనం జ్ఞానాన్ని పొందినటువంటి మనుషులుగా సమాజంలో ఏ పని చేస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అలాంటి మంచి పనులు సమాజంలో మనం మనుషులుగా మనం అందరం చేయవలసినటువంటి బాధ్యత ఉంది. మానవత్వంతో మనం అందరం కూడా సమాజంలో ముందుకు వెళ్ళాలి అనేసి ఈ వేదిక పక్షాన సమాజానికి పిలుపునిస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ ప్రదీప్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే నా 94లో 10th అయిపోయింది. సో 8th, 9th, 10th ఆ 3 ఇయర్స్లో ఏ స్కూల్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎక్కడున్నా వివేకానంద స్వామి కంపల్సరీ ఉండేది. ఆ చికాగో కన్వెన్షన్ స్పీచ్ గురించి మెన్షన్ కంపల్సరీ ఉండేది. సో వాట్ వాజ్ యూజ్ అన్నట్టు ఎందుకు అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం అంటే పిల్లలు ఆ చైతన్యం రావాలని చేశారు ఎప్పటికీ కూడా. సో ఇప్పుడు కూడా వివేకానంద స్వామి గారి గురించి చెప్పండి అంటే ఆ చికాగో స్పీచ్లో స్పీచ్ ఇచ్చినారంట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు తెలుసు, తెలుసు కానీ ఆయన చెప్పింది ఏంటి రాసింది అంటే నేను కూడా చదివలేదు, నేను కూడా చదివలేదు. కానీ ఎస్ డిఫరెన్స్ పడుతుందా అంటే పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే సాయిబాబా చూస్తే చెప్పవచ్చు. ఎట్లా నా పరంగా చెప్పుకుంటే ఇప్పుడు WHO డెఫినేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ ప్రకారం వాట్ ఈస్ హెల్త్ అంటే ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్ అంటారు వాడు. ఇట్స్ అ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, నాట్ మియర్లీ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. ఒక శారీరక రోగం లేకపోవడం కానీ శారీరక లోపం లేకపోవడమే హెల్త్ కాదు నాన్న. ఫిజికల్ అంటే శారీరకమే కాదు, మెంటల్ మానసికంగా, సోషల్ సామాజికంగా కూడా నార్మల్గా ఉంటేనే వాడు హెల్తీ అని. ఈ రోజు రేపు సామాజికంగా నార్మల్ ఎంతమంది చెప్పగలుగుతాం మనం? ఎగ్జాక్ట్లీ. సో ఈ మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అనే కాన్సెప్ట్ మన దాంట్లో ఎప్పటి నుండో ఉంది. సనాతన ధర్మం రాసిన పుస్తకాల్లో పెట్టుకున్నా కూడా అదే కదా. సో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నారు కదా, వివేకానంద స్వామి మనకి ఏం మాట్లాడినా ఏం చేసినా సేయింగ్స్ కానీ వర్డ్స్ కానీ అవన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉద్దేశించే ఉండేవి. ఎందుకంటే ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ చిన్నప్పటి నుంచి వస్తే ఆ డిసిప్లిన్ అనేది మంచి లోపల నుండి ఉంటే వాడు ఎక్కడ కూడా దేనికి కూడా ఎటువంటి చెడు అలవాటు కానీ చెడు ఆలోచనలు కానీ తలవంచకుండా ఉంటే వాడి లైఫ్ సాఫీగా సాగినప్పుడు 10 మంది లైఫ్ సాఫీగా, సొసైటీ కూడా సాఫీగా ఉంటుందనే ఉద్దేశం అంతే. అది ఎంతమంది ఉంటారో తెలియదు కానీ ఆ ఆలోచనతోటి ఇంప్రెస్ అయినందుకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాన్ని పాటించి ఒక మనిషి ముందుకు వస్తే 12 సంవత్సరాలుగా హిందూ యువత ఈ సంస్థ ఏం చేస్తుంది అనేది దానికి నిదర్శనం. సో స్వామి వివేకానంద గారు ఏం చెప్పినారో నేను చదవలేదు, కానీ చదివి ఇన్ఫ్లుయెన్సర్ ఒక మంచి సమాజానికి ఏ రకంగా సహాయపడగలరో చూస్తున్నాను కాబట్టి దిస్ ఇస్ ద డిఫరెన్స్ యాక్చువల్లీ అని కోరుకుంది, మనకు కనపడుతుంది. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. థాంక్యూ. అతిథులకి సన్మానించుకోవడం మన బాధ్యత. ఆ సన్మానం ఎలా అంటే సమాజంలో మనం చేసేటువంటి సన్మానం వారు సమాజ సేవకు ఉపయోగపడే విధంగా సన్మానం చేయాలి అనేసి ఈ వేదిక పక్షాన కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. జగన్ సార్.
ద్రావిడ